హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులకి మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. మరి కొత్త కాదు, సరికొత్త. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్ గాయ్స్. ఓకే, మేమైతే ఎక్కడికి వెళ్ళిపోతున్నామని చెప్పుకొని చూద్దాం. నేను చెప్పేలోపే వీడియో అయితే ఫాస్ట్గా వచ్చేసింది, తెలిసిపోయిందిగా. ఎక్కడికి వచ్చాం చెప్పండి? రామ మందిర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాం. టికెట్ కౌంటర్లో పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. విత్ కిడ్స్ కూడా, పిల్లలకి కూడా ఛార్జ్ చేశారు. అయితే అక్కడికి వెళ్ళాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఆ రోజు. రామ మందిర్ ఎగ్జిబిషన్ అని కాదు, కానీ నిజంగా అయోధ్య రామ మందిర్కి వెళ్ళినంత హ్యాపీ, అంత పీస్ఫుల్ అనిపించిందండి. గుడిలో ఇలా అడుగు పెట్టగానే ఆ సాంగ్స్కి, ఆ వైబ్కి ఎలా అంటే ఇంకా తండ్రితో మమేకం అయిపోయినట్టుగా అనిపించింది తెలుసా అండి. తండ్రి, నీ వద్దకు అయోధ్యకి రాలేకపోయినా సరే ఇక్కడ నిన్ను ఇలా చూసేటటువంటి భాగ్యాన్ని, అదృష్టాన్ని కల్పించావా స్వామి అని చెప్పి చాలా ఆనందంగా ఫీల్ అయ్యామండి. ఎంత బాగుందంటే నేనైతే ఆ దేవుణ్ణి చూస్తూ ఏడుపు వచ్చేసిందండి. నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది తెలుసా. మా ఆయన ఫేస్ వైపు చూసి ఎందుకు అలాగున్నావు అంటున్నారు. కానీ అంటే ఇప్పుడు నిండు మనసుతో భక్తితో చూస్తే ఎవరికైనా ఏడుపు వచ్చేస్తుంది కదండి. అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అది ఒక ఎగ్జిబిషనే కాదండి, రామ్ మందిర్ నిజంగా ఆ మందిరాన్నే ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి. ఇలాంటివి చూడాలి మనం లైఫ్లో, ప్రతి ఒక్కటి చూడాలి. నిజంగా అక్కడికి వెళ్ళలేకపోయినా మనకి ఈ రూపంలో అయినా స్వామి దర్శనాన్ని చూసేటటువంటి భాగ్యాన్ని కల్పించావా తండ్రి అని చెప్పి ఎన్నిసార్లు అయితే అనుకున్నానో తెలుసా గైస్. నాకైతే అక్కడి నుంచి అస్సలు కదలాలనిపించలేదు. ఇదైతే భద్రాచలం, ఇక్కడైతే నాకు భద్రాచలం వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది తెలుసా. ఈ ఫోటో చూసి, ఆ పిక్ చూసి నిజంగా భద్రాచలం వెళ్ళానా, అయోధ్య వెళ్ళానా కన్ఫ్యూజ్. అంత హ్యాపీగా అనిపించింది. అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు కదలాలనిపించలేదు. అంత బాగుంది గైస్. అది ఎగ్జిబిషన్ అని చెప్పుకోవడం కాదు, కానీ అది గుడి, అయోధ్య గుడి లేదా భద్రాచలం టెంపుల్ అలానే అనిపించింది నాకు. ఎగ్జిబిషన్కి వెళ్ళినట్లయితే ఏమాత్రం అనిపించలేదు. లోపల అడుగు పెట్టగానే ఆ పాజిటివ్ వైబ్ అనేది అలా క్రియేట్ అయిపోద్ది ఆ సాంగ్స్కి. భలే అనిపించింది గైస్. ఇదైతే ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇదంతా ఒక థీమ్ అనమాట, టైటానిక్ థీమ్. అక్కడ టైటానిక్ షిప్లు అన్నీ, ఇదంతా టైటానిక్ థీమ్ అనమాట. ఈ థీమ్ ఇదంతా చూసినప్పుడు కూడా వేరే కంట్రీకి వెళ్ళిపోయామేమో అనిపించిందండి. అంత బాగుంది తెలుసా. ప్రతి ఒక్క సెటప్ కూడా చాలా మంచిగా అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేసామండి ఆ రోజు. అస్సలు మా పిల్లల్ని పట్టుకోలేకపోయాం కూడా, అంత బాగా ఎంజాయ్ చేసాం. బాగా తిరిగేసామండి. మేము వెళ్ళిన రోజు కూడా రష్గా లేదు, ఎక్కువ మంది అయితే రాలేదు ఆ రోజు. ఆ ముందు రోజు అయితే ఖాళీయే లేదు. ఫస్ట్ ఆల్రెడీ వెళ్ళి బాబాయ్ ఖాళీ లేదేంట్రా బాబు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా ఖాళీగా ఉందండి. ఫుల్గా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. ఆ లోపలికి వెళ్తే మనకిష్టమైంది ఏంటి, ఆ ఫుడ్ కోర్ట్ అనమాట. ముందుకెళ్తే ఫుల్గా ఫుడ్ అయితే పానీపూరి, మిర్చి బజ్జీ, అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్స్. మనం వెళ్ళామంటే తినకుండా వచ్చేస్తామా? లేదు కదా. అన్నీ లాగించేసి మంచిగా అయితే మొత్తం వీడియో తీయలేకపోయాను, కొన్ని అయితే పిక్స్ యాడ్ చేశాను. ఇదంతా మేమే చూడాలా, మీరు కూడా చూస్తే బాగుంటుంది కదా అని నా మనసు కనిపించి తీసానండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కూడా ఇలాంటివి ఏవైనా ఎక్కడైనా పెడితే వెళ్ళండి గైస్. రియల్గా వెళ్ళకపోయినా ఇలాంటివి చూస్తే మనకు కూడా హ్యాపీగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటుంది గైస్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ guys. Please subscribe. Bye bye, take care.